నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఒకవైపు 48 గంటల్లో ప్రధానమంత్రి మోదీ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారితో 2 సార్లు సమావేశమయ్యారు. ఇంకో పక్క రాజ్నాథ్ సింగ్ గారు కూడా తాజాగా మాట్లాడుతూ ప్రత్యర్థులకు శత్రువులకు చెంప పగలగొట్టే సమాధానం చెబుతామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. అండ్ మరోపక్క జయశంకర్ గారు కూడా తాజాగా మాట్లాడారు. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కు మాకు ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. వీ డోంట్ నీడ్ ప్రీచర్స్, వీ నీడ్ పార్ట్నర్స్. మీరు ఎటువైపు ఉంటారో తేల్చుకోండి. ఉగ్రవాదాన్ని ఎదిరించడంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో మీరు ఎటువైపు ఉంటారు? పాకిస్తాన్ వైపు ఉంటారా, భారత్ వైపు నిలబెడతారా అను జయశంకర్ గారు ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్కి వెనకుండి వెన్నుదన్నుగా నిలిచేటువంటి దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అండ్ వీటన్నిటికంటే ఇంకా కీలకమైనటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత దేశంలో మొదటిసారిగా సివిల్ మాక్ డ్రిల్ జరుగుతోంది. 1971 వార్లో ఆ సమయంలో ఆ యుద్ధం సందర్భంగా జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సివిల్ మాక్ డ్రిల్ చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అమిత్ షా గారు. మరి 71లో జరిగింది, అంతకుముందు 62, 65 వార్ సమయంలో కూడా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా దేశంలో అలాంటి పరిస్థితి రాలేదు. కార్గిల్ వార్ సమయంలో జరిగినా కూడా అది కేవలం బోర్డర్ స్టేట్స్కే పరిమితమైంది తప్ప దేశవ్యాప్తంగా చేయమని ఆదేశాలు అప్పుడు కూడా జారీ చేయలేదు. సో ఏం జరుగుతోంది దేశంలో? రాబోయే 3-4 రోజుల్లో భారత్ రివెంజ్ స్ట్రైక్ చేయబోతోందా? అది ఒకవేళ చేస్తే ఏ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది? ఇలాంటి అంశాల గురించే దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? లెట్స్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు రచయిత, విశ్లేషకులు ముదిగొండ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. శివప్రసాద్ గారు, తాజా పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ప్రధానమంత్రి గారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అందరితో, ఎయిర్ చీఫ్ మార్షల్తో భేటీ అయ్యారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్తో భేటీ అయ్యారు, అజిత్ దోవల్ గారితో వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వరుస పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనం 6వ తేదీ మే నెల 2022 మంగళవారం సాయంత్రం 6 గంటలకు రికార్డు చేస్తున్నాము. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రికార్డు చేస్తున్న సమయానికి యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. బహుశా వచ్చే వారంలో ప్రారంభం కావచ్చు అని సూచనలు మనకు తెలిసాయి. ఎలా తెలిసాయండి మీకు అని మీరు అడగొచ్చు. పాకిస్తాన్ లో డాన్ అని ఒక న్యూస్ పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్. ఇండియా మే నెల 2వ వారంలో పాకిస్తాన్ మీదకి యుద్ధం ప్రారంభిస్తున్నది అని వాళ్ళు ఆ డాన్ అనే పత్రికలో రాశారు. దీన్ని ఆధారం చేసుకొని ఇంకొక వారం రోజుల తర్వాత రెగ్యులర్ వార్ అంటే మామూలుగా పూర్తి స్థాయి యుద్ధం మొదలవుతుంది అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏదో సరిహద్దుల్లో బంకర్లు నిర్మించడం, ఏవో కొన్ని బయట చర్యలు కొన్ని తీసుకోవడం, సింధు నది జలాలు ఆపివేయడం, అటు విమానాలు ఇటు విమానాలు అటు పోకుండా చేయడం, ఆర్థికమైన ఆంక్షలు విధించడం, ఇలాంటి చర్యలు జరిగినాయే కానీ ఒక సైన్యం మీద ఇంకొక సైన్యం తిరగబడి ఆయుధాలు ప్రయోగించుకోవడం అన్నటువంటిది ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు ఈ రికార్డు చేస్తున్న సమయం వరకు జరగలేదు. అయితే ఇక ముందు ఏం జరగబోతోంది అన్న విషయం ఒకటి. పాయింట్ నెంబర్ 1, పహల్గామ్ అంటే మొదటి గ్రామం. అక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది భారతదేశంలోనే ఉంది. కానీ పాకిస్తాన్ వాళ్ళ దృష్టిలో ఆ పహల్గాముకు హిందువులు రాకూడదు, వస్తే వాళ్ళని కాల్చి చంపుతాం. ఆ కాల్చి చంపడం కూడా ఎంత కిరాతకంగా చంపారంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అక్కడికి శివమొగ్గ అనే ఊరు నుంచి, కర్ణాటకలో ఉంది శివమొగ్గ. ఈ శివమొగ్గను ఇప్పుడు షిమోగా అని పిలుస్తూ ఉంటారు. అక్కడ 16వ తారీఖు నాడు, ఏప్రిల్ 16వ తారీఖు నాడు పల్లవి మంజునాథ్ అనే ఇద్దరికి వివాహం అయింది. 18వ తారీఖు నాడు రిసెప్షన్. 20వ తారీఖు నాడు వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు హనీమూన్కి. 22వ తారీఖు నాడు ఆ మంజునాథును కాల్చి చంపారు. అంటే ఆవిడ మొత్తం వైవాహిక జీవితము వారం రోజులు కూడా లేదు అని అర్థం. అతన్ని ప్యాంటు విప్పేశారు. ప్యాంటు విప్పి నీకు సుంతి చేశారా అని అడిగారు. లేదు అన్నాడు. కల్మా చదువు అని అడిగాడు. కల్మా నాకు రాదు అన్నాడు. వెంటనే అతని తలలో, గుండె మీద, వీపు మీద 3 అంటే పాయింట్ బ్లాంక్ అంటారు, అంటే దగ్గరగా నిలబడి రైఫిల్తో 3 చోట్ల కాల్చి చంపేశారు. చంపితే ఆ భార్య నన్ను కూడా చంపండి అని అడిగింది. అడిగితే మోడీ సే బోలో, ఇగో ఇట్లా మేము చంపుతున్నాం హిందువుల్ని, ఇలా చంపుతున్న సంగతి నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని అన్నారు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమాయకుడు, ఆయన పేరు సోమిశెట్టి మధుసూదన్ రావు. ఇతను కావలిలో ఉంటాడు.
చాలా సత్పురుషుడు. వీళ్ళ ఆఫీస్ ఏమో నెల్లూరులో ఉంది. ఆయన భార్య పేరు కామాక్షమ్మ. వీళ్ళు అక్కడికి వెళ్ళారు పహల్గామ్కి. అతన్ని కాల్చి చంపారు. సోమ్ ద్వివేది కాన్పూర్, అతను మంచి పండితుడు, అతన్ని కాల్చి చంపారు. అలాగే ఉత్తర ఆంధ్ర ప్రాంతం నుంచి చంద్రమౌళి, అతన్ని కాల్చి చంపారు. ఇలా మొత్తం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి రామచంద్రన్ అని ఒకతను, ఇతను కొచ్చి అంటే కేరళ ప్రాంతానికి చెందినవాడు. వీళ్ళు చేసిన పాపం ఏమిటండి ఒక్కసారి నాకు చెప్పండి. వాట్స్ ఇన్ దీస్ టూరిస్ట్ కమిటెడ్? వాళ్ళు కాశ్మీర్ కు విహారయాత్రకి వెళ్తే వాళ్ళను కల్మా చదవలేదు అని కాల్చి చంపడం తప్ప? చెప్పండి పాకిస్తానీ పాకిస్తానీ ఫ్రెండ్స్ టు టెల్ మీ వాట్ మిస్టేక్ దీస్ టూరిస్ట్ కమిటెడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని భగవద్గీత నుంచి ఒక శ్లోకం చదవండి అని అడుగుతాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకం ఎక్కడ ఉంది? చదవండి. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఉంది అని చెప్పాలి. అలా చెప్పలేదనుకోండి కాల్చి చంపేయటమేనా? అంటే ఇప్పుడు ఒకటే కారణం చెప్పి వాళ్ళు చంపేశారు. చాలా సింపుల్ గా ఒకే ఒక కారణం చూపించి చంపేశారు. మీరు హిందువా అయితే చచ్చిపోవాల్సి వాళ్ళకి ఇది ఒక కారణం. వాళ్ళ కానీ దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏమిటంటే హిందూ అనే ఒక జాతి భూమి మీద ఉండకూడదు అని వాళ్ళు. అంటే హిందువులు అనే వాళ్ళు ఏమిటంటే వీళ్ళు విగ్రహారాధకులు అంటే వీళ్లను కాఫీర్స్ అంటారు. కాఫీర్స్ అనేవాళ్ళు భారతదేశంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు అని వీళ్ళు 1400 సంవత్సరాలుగా ఇట్లా చంపుతూనే ఉన్నారు. సార్ రాజు గారు, దీనికి పెద్ద హిస్టరీ ఉంది. 1400 సంవత్సరాల హిస్టరీ ఉంది. అది ఈ తరం వాళ్ళకి తెలియదు. మరి మాలిక్ కాఫర్ అనేవాడు ఎందుకు వచ్చి చంపాడండి? మాలిక్ కాఫరు 1313లో వరంగల్ వచ్చాడు. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి వచ్చి 1300 వరంగల్లో వచ్చి చంపాడు. మరి శ్రీరంగం తమిళనాడు వచ్చి అక్కడ వాళ్ళని చంపాడు. తిరుపతి వచ్చాడు, అలిబీడు, బేలూరు, ఇవి ఎక్కడ ఉన్నాయి? కర్ణాటకలో. అంటే ఇలా జరుగుతూనే ఉంది. అక్బరు, బాబరు, ఔరంగజేబు ఒకళ్ళేమిటి? ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. 1400 సంవత్సరాల చరిత్ర. ఇది శతాబ్దాలుగా జరుగుతుంది. నిజానికి దశాబ్దాలుగా కూడా కాదు, శతాబ్దాలుగా జరుగుతుంది. కరెంట్ సినారియో సంవత్సరాల చరిత్ర. కరెక్ట్. తాజా పరిస్థితులను మనం గమనిస్తే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం కానివ్వండి, ప్రధానమంత్రి మోదీ గారు ఆ రోజు దాడి జరిగిన వెంటనే చెప్పారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, మీ కలలో కూడా ఊహించలేనటువంటి విధంగా పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. సో అది తప్పకుండా జరుగుతుంది. కానీ ఇందాక మీరు అన్నట్టుగా గతంలో 71లో ఎలాగైతే యుద్ధానికి ముందు 3-4 రోజుల ముందు ఈ సివిల్ మాక్ డ్రిల్ చేశారో ఇప్పుడు 7వ తారీఖుని చేస్తున్నారు, బుధవారం నాడు చేస్తున్నారు. అంటే ఒక 4-5 రోజుల్లో ఏదో ఒక బిగ్ యాక్షన్ మనం చూడబోతున్నామా అనేది నెంబర్ 1. ఒకవేళ బిగ్ యాక్షన్ అనేది ఎలా ఉండబోతుందని ఊహించడం కష్టమే. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫుల్ స్కేల్ వార్ కంటే కూడా పరిమిత యుద్ధం చేయడం మంచిది అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఫుల్ స్కేల్ వార్కి వెళితే వాడు ఎలాగో మునిగిపోయినటువంటి వాడు పిచ్చోడు చేతిలో రాయిలాగా వాడు ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రోగ్రెసింగ్ కంట్రీ కాబట్టి ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళడం అంటే మన ప్రోగ్రెస్ని మనమే కాస్త తగ్గించుకున్నట్టు అవుతుంది అని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఫుల్ స్కేల్ వార్ కాకుండా పరిమిత యుద్ధం చేస్తూ ఇంటెలిజెంట్గా వెళ్తే బాగుంటుంది అనేది కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేసే అవకాశం ఉంది? ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ లో డాన్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంది. ఆ పేపర్ ఏం ప్రెడిక్ట్ చేసిందంటే పాకిస్తాన్ మీదికి ఇండియా 11వ తేదీ మే యుద్ధం ప్రారంభిస్తున్నది అని వాళ్ళు రాశారు అందులో. అంటే ఇవాళ 6వ తారీఖు కదండి. అంటే మాక్సిమం ఇంకొక 1 వీక్ లోపల యుద్ధం ప్రారంభం అవుతుంది. ఈ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది నాకు తెలియకపోయినప్పటికీ కూడా ఇది ఇంతకు ముందు మనకు 3-4 యుద్ధాల అనుభవం ఉంది. ఆ యుద్ధాలు నేను ప్రత్యక్షంగా చూచాను. ఐ హావ్ సీన్ ఆల్ దీస్ వార్స్. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 85 years. 47లో ఏం జరిగిందో నాకు తెలుసు. అదే అందుకనే పర్టికులర్గా మిమ్మల్ని ఈరోజు ఈ చర్చలో పిలవడానికి కూడా కారణం అదే. 50 సంవత్సరాలు తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ సివిల్ మాక్ డ్రిల్ చేయండి అని చెప్పి దేశంలో 259 లొకేషన్స్లో జరుగుతోంది. అమిత్ షా గారు చెప్పారు. ఏంటి దీని ప్రాధాన్యత? ఏం చేస్తారు యూజువల్గా? ఎంత సీరియస్గా? ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూడలేదు ఎప్పుడు. 3 తరాలు గడిచిపోయినాయి కదా, మనకి స్వాతంత్రం వచ్చి 3 తరాలు గడిచినాయి. అవును. సో ఏంటి మీకు తెలిసినట్టు? నేను 3 తరాలు చూశాను. 1947లో లాహోర్ నుంచి ఒక రైలు న్యూఢిల్లీ వచ్చింది. లాహోర్ నుంచి ఆ రైలుకు 50 డబ్బాలు ఉన్నాయి. అది గూడ్స్ రైలు. ఈ గూడ్స్ రైలు 50 డబ్బాల నిండా హిందువుల తలలు ఉన్నాయి. హెడ్స్, నరకబడిన హిందువుల తలలు. ఈ సంగతి తెలియదు ఈ తరం వాళ్ళకి.
తెలియదు. 50 డబ్బాల నిండా హిందువుల తలలతో లాహోర్ నుంచి ఒక రైలు వచ్చింది. దీని మీద బుక్ ఒకటి వచ్చింది, ఏ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ అని ఖుష్వంత్ సింగ్ రాశాడు బుక్. నేను చెప్తున్నా, అది 1947లో జరిగింది. అంటే ఎన్ని లక్షల మందిని చంపారో మీరు ఊహించుకోండి. ఏ సంవత్సరంలో? 1947. ఓకే. అలాగే 1955 అప్పుడు మళ్ళీ దెబ్బలాటలు జరిగినాయి. 1962 నేను ప్రత్యక్షంగా చూశాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నా. చైనాతో యుద్ధం వస్తే మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు ఏం చేశారంటే చైనాను బలపరిచారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మూసేయించారు. ఎందుకు? మందుగుండు సామాను ఉత్పత్తి కాకుండా సమ్మె చేయించారు. ఎందుకు? చైనా అప్పుడు మావో సేటింగ్ ఉన్నాడు కదా, అతను ఇండియాని ఆక్యుపై చేసుకోవాలి అని వాళ్ళు డైరెక్ట్లీ దే హెల్ప్డ్ చైనా. ఇది 1962 సెప్టెంబర్ లో జరిగింది. మళ్ళీ 1965లో ఇంకో యుద్ధం జరిగింది, అది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. ఇది పాకిస్తాన్ తో జరిగింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండేవాడు. ఆ యుద్ధంలో మనం గెలిచినప్పటికీ కూడా దౌత్య సంబంధాలతో మళ్ళీ పాకిస్తాన్ వదిలిపెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఈ ఆర్మీ సక్సెస్ మొత్తము కూడా మనకు తెలుగులో 2 సామెతలు ఉన్నాయి. బూడిదలో పోసిన పన్నీరు, ఈయనగాచి నక్కల పాలు చేయడం అని 2 సామెతలు ఉన్నాయి. అట్లా ఈ ఆర్మీ సాధించిన విజయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసింది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 1971లో ఇంకో యుద్ధం వచ్చింది. అప్పుడు వరంగల్లో ఉన్నా. ఆ 71 యుద్ధంలో బంగ్లాదేశ్ విడిపడిపోయింది పాకిస్తాన్ నుంచి. అప్పుడు మనమే గెలిచాం. అప్పుడు మనం 92,000 మంది పాకిస్తానీ సైనికుల్ని క్యాప్చర్ చేసింది ఇండియా. ఇందిరాగాంధీ ఏం చేసింది? బేషరతుగా, అంటే అన్కండిషనల్లీ షీ సరెండర్డ్ ఆల్ దీస్ 92,000 పాకిస్తానీ సోల్జర్స్. వాళ్ళందరినీ వదిలిపెట్టేసేసింది. దే ఆర్ ఆల్ ఫ్రీడ్ వితౌట్ అన్కండిషనల్, వితౌట్ ఎనీ కండిషన్. ఇట్లా సైనికులు ఎప్పుడు గెలిచినా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు అనుకూలంగానే వర్తించింది. ఇవాళ మళ్ళీ అదే జరుగుతున్నది రాజు గారు. ఈవెన్ టుడే వీఆర్ సీయింగ్ ది సేమ్ సిచ్యువేషన్. మీకు 4 పేర్లు చెప్తానండి. మహబూబా ముఫ్తీ, ఎం ఫర్ మహబూబా ముఫ్తీ, ఎం ఫర్ మణిశంకర అయ్యర్, ఎం ఫర్ మమతా బెనర్జీ, ఎం ఫర్ మల్లికార్జున ఖర్గే. వీళ్ళు 4 పాకిస్తానీ ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ జస్ట్ లైక్ పాకిస్తానీ ఏజెంట్స్. దే ఆర్ ఆన్ ఇండియన్ సాయిల్ బట్ దే ఆర్ వర్కింగ్ యాజ్ పాకిస్తానీ ఏజెంట్స్. నిజానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. మరి కాబట్టి మనకు శత్రువులు సరిహద్దుకు అవతల ఉన్న శత్రువులతో పాటు ఇంటర్నల్ గా ఉన్నారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్, రెస్పెక్టెడ్ Home Minister Amit Shah ji, please, what action you are going to take against our internal enemies? That you have to tell first. Explain to the nation what action you are going to take before going to war. What action you are going to take against these internal forces? అంటే భారతదేశంలోనే ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు సహాయం చేస్తూ ఉన్నటువంటి ఈ దొంగల్ని మీరు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఇట్ కదా. ఈ సంగతి తెలుసుకోవాలి కదా. మరి గతంలో ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి శివప్రసాద్ గారు చెప్పండి. దేశం లోపల ఉన్నటువంటి ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గురించి బిపిన్ రావత్ గారు ఒక మాట చెప్పారు. గతంలో సిడిఎస్ గా పనిచేశారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా. 2.5 వార్ చేయాల్సి ఉంటుంది. భారత్ కనుక యుద్ధం చేయాల్సి వస్తే కేవలం పాకిస్తాన్, చైనా మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా మనకు శత్రువులు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఇది కూడా మార్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ తో పాటు అంతర్గత శత్రువులు ఎలాగూ ఉన్నారు. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఈ రోజున ఆ జాబితాలోకి యాడ్ అయినట్టుగా కనిపిస్తోంది. రీసెంట్ గా మీరు గమనిస్తే బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ కి అనుచరుడైనటువంటి ఫైజుల్ అబ్దుల్ సంబడి పేరు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, బట్ చాలా సన్నిహితుడు. అతను ఏం మాట్లాడాడంటే పాకిస్తాన్ మీద గనక భారత్ దాడి చేస్తే మనం ఈ 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలను మనం హస్తగతం చేసుకోవాలి, దానికి చైనాతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేయాలని మాట్లాడాడు. సో ఇప్పుడు ఈ 2.5 వార్ కూడా కాదు, 3 వార్ చేయాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తోంది. We have to face four corners, 1 Bangladesh, 2 China, 3 Pakistan, and the 4th corner, that is internal enmity. Internal enmity అంటే అంతర్గత శత్రుత్వం. అంటే మన దేశంలోనే ఉండి పాకిస్తాన్ కి, తర్వాత చైనాకు, బంగ్లాదేశ్ కు హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఇట్లా మనం 4 దిశల నుంచి, అంటే 4 వైపుల నుంచి, ఫ్రమ్ 4 కార్నర్స్ మనం వీఆర్ ఫేసింగ్ దీస్
ట్రబుల్. Threats. అంటే 4 ప్లేసెస్ నుంచి 4 దిక్కుల నుంచి 4 పీసెస్ గా 4 వైపుల నుంచి ప్లేసెస్ నుంచి పీసెస్ గా మనల్ని మార్చాలి అని ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని హౌ అవర్ హోమ్ మినిస్టర్ ఆర్ అవర్ డిఫెన్స్ మినిస్టర్ ఆర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అవర్ forces, that is our soldiers, how they are going to tackle all these 4 forces simultaneously, systematically, వీటన్నిటినీ కూడా ఒకేసారి ఎట్లా వీళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్, ఎట్లా వీళ్ళ మీద స్ట్రైక్ చేయబోతున్నారు, ఒకేసారి వీళ్ళు అన్నిటినీ ఎలా దెబ్బ కొట్టకపోతున్నారు అన్నది నాకు తెలియదు బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సోల్జర్. సో చివరిగా ఒక విషయం గమనించండి, మీరు చెప్పినట్లు ఇప్పుడు చైనా గనక ప్రత్యక్షంగా పాకిస్తాన్కు సహాయం చేస్తే అమెరికా ఇండియా కలిసి చైనా మీద దాడి చేయవలసి వస్తుంది. ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. చైనా ఎంటర్స్ ఇంటూ ది ఎరీనా ఆఫ్ వార్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ది డైరెక్ట్ హెల్ప్ ఆఫ్ అమెరికా, నాట్ ఓన్లీ అమెరికా, జపాన్, నాట్ ఓన్లీ జపాన్ but also Russia, not only Russia but also France. We have to take all these people's help and strike China also. I shall repeat, Manu, along with and apart from Pakistan, we have to fight. The situation may arise. We have to fight with China also. ఇది ఆలోచించాలి. ఈ వారంలోనే వాళ్ళు మరి డిఫెన్స్ ఫోర్స్ ఏం ఆలోచిస్తారో నాకైతే తెలియదు, కానీ సన్నాహాలు అయితే జరుగుతున్నవి. డాన్ అంటే పాకిస్తాన్ చెప్పిన పత్రిక వార్తలే నిజమైతే 11వ తారీఖు లేదా 12వ తారీఖు అంటే ఇవాళ నుంచి ఒక వారం రోజుల లోపల ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్. అంటే ఆ పూర్తి స్థాయి యుద్ధం జరగబోతున్నది. రాజుగారు, నేను కొన్ని ప్లేసెస్ మీకు చెప్తూ ఉన్నాను. హైదరాబాద్ లో డిఫెన్స్ కొన్ని కాలనీస్ ఉన్నాయి, డిఫెన్స్ కాలనీస్, డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్. తర్వాత ఓల్డ్ సిటీ హైదరాబాద్ కు సంబంధించి, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ఉంది, డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాగార్జున సాగర్ డ్యామ్, ఇవి ప్రొటెక్ట్ చేయాలి. వీటిని కేవలం సైనికులు వచ్చి ప్రొటెక్ట్ చేయడం కాదు, పీపుల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ప్రాంతానికి సంబంధించి. తిరుపతి బాలాజీ టెంపుల్, ఆ బాలాజీ టెంపుల్ మీద కూడా బాంబులు పడవచ్చు, దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ. తిరుపతి బాలాజీ టెంపుల్. తర్వాత శ్రీహరికోట ఇస్రో. తమిళనాడు వింటున్నారా? తమిళనాడు కల్పగం అణు రియాక్టర్ ఉంది అక్కడ, ఆటోమిక్ రియాక్టర్. చెన్నై మెరీనాస్, అక్కడ సీ పోర్ట్ ఉంది చెన్నైలో. ఇక్కడ కూడా బాంబు పాకిస్తాన్ వాళ్ళు లార్జ్ స్కేల్ అంటే దూర క్షిపణులు మిసైల్స్ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటివి. ఇలాగే జమ్మూ కాశ్మీర్ అంటే వల్నరబుల్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఏమిటనమాట? వల్నరబుల్ అంటే వాటికి అందుబాటులో ఉన్నటువంటివి, అంటే దెబ్బతీయడానికి వాళ్ళకి పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నటువంటివి. గుజరాత్, బొంబాయిలో నవీ బొంబాయి అనే ప్రాంతం ఉంది, నవీ బొంబాయి. తర్వాత ఢిల్లీ ఉంటుంది, రాజస్థాన్, తర్వాత న్యూఢిల్లీ, తర్వాత జమ్మూ కాశ్మీర్, హర్యానా. వీటికి బాగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అంటే వీటి మీద డైరెక్ట్ అటాక్ జరుగుతుంది యుద్ధం కనుక వచ్చినట్లయితే. వీటిని ప్రజలు రక్షించుకోవాలి. సైనికులు సరిహద్దు నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి రక్షించలేరు. ఎక్కడికక్కడ ప్రజలే రోడ్డు మీదకి వచ్చి రక్షించుకోవాలి. అలాగే కాటన్ బ్యారేజ్, ఈ కాటన్ బ్యారేజ్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర ఉంది. ఈ కాటన్ బ్యారేజ్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ రాత్రిపూట బ్లాక్అవుట్ చేయాలి. అంటే ఎక్కడ బాంబులు పడతాయో గమనించి అక్కడ ప్రజలు విమాన దాడులు జరుగుతాయి. ఆ విమాన దాడులు జరిగినప్పుడు వీటన్నింటినీ కూడా మనం ప్రజలు రక్షించుకోవాలి. ఇక నిద్రపోతూ టీవీ చూస్తూ హాయిగా టీవీ ముందు సినిమా పాటలు చూస్తూ నన్ను దోచుకొందు బట్టే వన్నెల దొరసాని అంటూ సినిమా పాటలు చూసే టైం అయిపోయింది. ఇప్పుడు వార్ అంటే యుద్ధానికి కథన భూమికి కదలవలసినటువంటి సమయం వచ్చింది. ఇది మనం తెచ్చిపెట్టలేదు, బలవంతంగా మన నెత్తిన పాకిస్తాన్ రుద్దింది, చైనా రుద్దింది. మంచికో చెడుకో యుద్ధం అనేది వచ్చింది, తప్పదు. వీ హ్యావ్ టు ఫేస్ ది వార్. మనం 180 కోట్ల మంది కలిసి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. రాజు గారు కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు శివప్రసాద్ గారు. మీరు అన్నట్టుగా 4 వైపుల నుంచి కూడా చుట్టూ శత్రువులే ఉన్నారు. ఒకవైపు చైనా, మరొక వైపు పాకిస్తాన్, ఇంకోవైపు బంగ్లాదేశ్. ఈ ముగ్గురుతో పాటు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు
వీళ్ళందరితో కూడా ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి సంసిద్ధంగానే ఉన్నామని అనుకుంటున్నాం. మీరు అన్నట్టు ప్రభుత్వాలకే కాదు, మనం చేస్తున్న ఇంకో పాయింట్ చెప్పాలి, మెయిన్ పాయింట్ చెప్తాను. వీఆర్ ఫైటింగ్ నాట్ అగెన్స్ట్ ది పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. ఐ షల్ రిపీట్, వీఆర్ ఫైటింగ్ నాట్ అగెన్స్ట్ द पीपल ऑफ पाकिस्तान. वी आर फाइटिंग अगेंस्ट टेररिज्म. हम आतंकवाद को खिलाफ हम लड़ रहे हैं. हमारे जंग आतंकवाद को खिलाफ में है. वो मुल्क वो आम के खिलाफ नहीं है. అంటే అక్కడ ఉన్న ప్రజలకు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదు. ఆతంకవాదం అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎవరిని సపోర్ట్ చేయాలి? భారత్ను సపోర్ట్ చేయాలి. మరి టర్కీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? టర్కీ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది. చైనా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు మనం కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో ఇవాళ మనం 6వ తారీఖున చెప్పలేము. కానీ బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవచ్చు. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ డివైడింగ్ సక్సెషన్. అప్పుడు అది రిసిడ్యువల్ అంటే విడిపోయినటువంటి ఒక భూభాగంగా మారిపోతుంది. ఏది? బెలూచిస్తాన్. అదొక స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది. ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్ బలహీన పడిపోతుంది. పాకిస్తాన్ చేతిలో అణుబుద్ధాలు ఉన్నమాట నిజమే, అణుబాంబులు ఉన్నమాట నిజమే. కానీ పిచ్చివాడి చేతిలో రాయి. దీనికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకా నిద్రపోతూ ఇంట్లో కూర్చునే సమయం అయిపోయింది. వాటి నుంచి ఏం చేయాలో దేశ ప్రజలందరూ కూడా కలిసి ఆలోచించండి. ఇవాళ 6వ తారీఖు మళ్ళీ అతి త్వరలోనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో నేషనల్ హబ్ ప్రేక్షకులందరినీ కూడా మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ధన్యవాదాలు శివప్రసాద్ గారు. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఈ బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ప్రజలు కూడా తాను గుర్తెరిగి ఎవరి పరిధిలో వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, సైన్యానికి కానివ్వండి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కూడా రాబోయే ఒక వారం రోజులు అంటే మే 2వ వారంలో ఏదో ఒక బిగ్ యాక్షన్ భారత్ వైపు నుంచి ఉండేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.